బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అనంతగానైన దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదవండి. చాలమ్మా. ఆయనే క్రియలను పరీక్షించువాడంట. హల్లెలూయా. క్రియలంటే మనం చేసే పనులు కావచ్చు, మనం చేయాలనుకున్న పనులు కావచ్చు. టోటల్గా ఒక మాట చెప్పాలి అంటే యెహోవాయే మనలను పరిశీలించేవాడంట. హల్లెలూయా. ఆయన మనల్ని ఎప్పుడు పరిశీలన చేస్తూ ఉంటాడంట. ఆయన ఎప్పుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడంట. పిల్లలకి కనుక బళ్ళకు పోతే సంవత్సరానికి ఒకసారి పరీక్ష పెట్టి పాస్ చేసినట్టుగా మనల్ని కూడా లేదు, ప్రతి క్షణము పరిశీలన చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్న కీర్తనకారుడు ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథం 26 అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఇందాక మనం చదువుకున్నాం ఆల్రెడీ, కానీ ఒక మాట 26 వచనం. యెహోవా పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంగములను నా హృదయమును పరిశోధించుము. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నాడంటే, యెహోవా నువ్వు నన్ను పరిశీలించి పరీక్షించుమంటున్నాడు. హల్లెలూయా. మనం ఇందాక చదువుకున్న మాటలు ఏముంది? ఆయనే మనల్ని పరీక్షించువాడంట. పరీక్ష చేసేది ఎవరు? ఇందాక మనం చదువుకున్న మాటను బట్టి పరీక్ష చేసేది ఎవరు? అనంత జ్ఞానైనటువంటి యేసయ్య మాత్రమే మనల్ని పరిశీలన చేసి పరీక్ష చేయడానికి రెడీగా ఉన్నాడంట. ఇందాక మనం చెప్పుకున్నట్టు పిల్లలకి పరీక్షల్లో కనుక పరీక్షలు పెట్టి పరిశీలన చేసినట్టుగా కాకుండా నెలకు పరీక్ష లేకపోతే సంవత్సరానికి పరీక్ష పెట్టడు. కానీ మనకు పరీక్ష ఎప్పుడు పెడతాడంటే మనం మలీనమైనప్పుడు పరీక్ష జరుగుతుంది. హల్లెలూయా. మలీనం. బంగారం ఉంది కదా, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు లేరు. బంగారం బాగా నల్లగా అయ్యి మట్టి పెట్టినప్పుడు దాన్ని ఏం చేస్తాం? కొలిమిలు వేసి బంగారాన్ని తెచ్చుకుంటాం. కొలిమిలు వేసినప్పుడు ఏమవుతుంది? ఆ మట్టి అదంతా పోయి స్వచ్ఛమైనటువంటి బంగారంలాగా బయటకు వస్తుంది. మానవ జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా మకిలి అంటే మట్టి పట్టుద్ది. మన హృదయాలకి మట్టి పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పరిశీలించడం మొదలు పెడతాడు. మన హృదయాల్లో మట్టి పట్టి పాప తలంపులు, పాప ఆలోచనలతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని పరిశీలించడం మొదలు పెడతాడు. ఎలా పరిశీలన చేస్తాడో తెలుసా దేవుడు? ఒక మనిషిని ఎలా పరిశీలన చేస్తాడో దేవుడు తెలుసా? 2 విషయాల్లో 2 విధాలుగా మనిషిని పరీక్ష చేస్తాడు దేవుడు. ఎలా అంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. నేను నిన్ను పుటమ వేసిందని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించుతని. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఇబ్బందులు అనే కొలిమిలో మనల్ని పరీక్ష చేస్తాడంట. వెండిని పుటమ వేసినట్టు కాదు. వెండిని ఒక వెండి కానీ బంగారాన్ని కానీ పుటమ వేయటం అంటే దాన్ని అగ్నిలో వేసి కాల్చినప్పుడు ఏమైందంటే
ఎక్కలేనటువంటి అటు పాత స్వభావం నుంచి కొత్త స్వభావంలోకి బంగారం వచ్చినట్టుగా మనల్ని కూడా అంట ఇబ్బందులనే కొలిమిలో పెట్టేసి పరీక్ష చేస్తూ ఉంటాడంట. ఇబ్బందులనే కొలిమి. మన బైబిల్లో ఒక వ్యక్తిని గురించి ఈరోజు చూసుకుంటే, పామర్దులు మోసం చేశారు, మామ మోసం చేశాడు, మామని ఈయన మోసం చేశాడు, వాళ్ళు ఈయనని మోసం చేశారు. ఇక తట్టుకోలేకపోయాడు, ఇక్కడ ఉంటే నన్ను ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి భార్య పిల్లలను తీసుకొని తనకు ఉన్నటువంటి జీవాల మందలు, మేక మందలు అన్నిటిని తోలుకొని తన సొంత గ్రామమైనటువంటి దేశానికి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. అక్కడ ఇబ్బందులతోనే అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇతనికి ఇంకొక ఇబ్బంది మొదలైంది. ఏ ఇబ్బంది అంటే 400 మందిని తీసుకుని అన్న చంపడానికి వచ్చాడు. అన్నకి బహుమానాలు పంపించాడు. అన్న తీసుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో తమ్ముని చంపాలనే ఉద్దేశమే. అప్పుడు ఇంకా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన ఏం చేశాడంటే, మేకల మందల్ని, జీవాల మందల్ని అన్నిటినీ రేవు అవతలకు పంపించి ఇక్కడ ఒక్కడే ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. ఆ ఇబ్బందులనే కొలిమిలో ఆ యాకోబుని కాల్చిన తర్వాత మరుసటి రోజు ఉదయానికి ఎలాంటి స్థితి వచ్చింది, ఎలాంటి ఆశీర్వాదం వచ్చింది? చంపాలి అని కత్తి తీసుకుని వచ్చిన అన్న ఏం చేశాడు? ఉరికొచ్చి కౌగులించుకొని, నా తమ్ముడా, నిన్ను చూడక ఎన్నాళ్ళైంది నా తమ్ముడా, అసలు ఎన్నాళ్ళు ఎటుపోయావు నా తమ్ముడా అన్నది కౌగులించుకున్నాడంట. ఏమన్నాడు? ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను కాల్చి పరిశీలన చేస్తానంటున్నాడు. ఇబ్బంది అనే పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, వేదనలు అన్ని మన చుట్టూ పెడతాడట దేవుడు. ఎప్పుడు పెడతాడు? మన హృదయం మకిలి పట్టింది. మన హృదయంలో పాపపు ఆలోచనలు ఉన్నప్పుడు ఆ ఆలోచనలన్నింటినీ చంపేయాలి, ఆ ఆలోచనలన్నింటినీ తీసివేసి నిన్ను పరిశుద్ధపరచాలన్న ఉద్దేశంతో ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను ఉంచుతాడంట యాకోబు. అది వరకు నేను మంచోనండి, నేను మంచోని చెప్పుకునేవాడు, మావకు పోయి చెప్పుకునేవాడు, భార్యలకు చెప్పుకునేవాడు, నేనే మంచోని, నేనే గొప్పవాడిని చెప్పుకునేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఇబ్బంది అనే కొలిమిలో పెట్టి, ఎవరైనా నువ్వు అంటే ఏమంటున్నాడంటే, మోసగాడినయ్యా నేను, మా మామని మోసం చేశాను, నా భార్యలను మోసం చేశాను, మా అన్నని మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశానయ్యా నేను మోసగాడినయ్యా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఏమన్నాడు? ఇక నుంచి నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఇశ్రాయేలుగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే, దేవుడు ఇబ్బంది అనే కొలిమిని ఆయన చుట్టూ పెట్టేశాడు. ఇబ్బంది కొలిమిలో పడేశాడు. యాకోబును అలా పడేశాడు. పడేయబట్టే ఆ ఇబ్బంది అనే కొలిమిలో పట్ట బయటకు వచ్చి పరిశుద్ధపరచబడి ఇశ్రాయేలుగా పేరుగా మార్చబడి ఆయన గర్భంలో ఉంటే 12 మంది సంతానం, ఆ 12 మంది 12 గోత్రాలు, ఆ గోత్రాల్లో యోధా గోత్రంలోనే యేసుక్రీస్తు వారు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి భాగ్యం ఇచ్చాడు దేవుడు. అలా భాగ్యం అవడానికి గల కారణం ఏంటి? ఇందాక చదువుకున్నాం, దావీదు కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము. ఎప్పుడైతే పరిశోధించటం పరీక్ష మొదలవుతుందో, ఆ హృదయానికి పట్టినటువంటి మకిలి వదిలిపోయి పరిశుద్ధమైన జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. కొంతమంది అనుకుంటుంటారు, యాకోబు అంటే మోసం చేశాడండి, యాకోబు అంటే మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు, మామని మోసం చేశాడు కాబట్టి అతని కాదు. ఆ ఇబ్బందులు కొలిములు రావచ్చు. మేమైతే ఆదివారం ప్రార్థనకు వస్తున్నాము, దశంభాగాలు ఇస్తున్నాము, ఎడతెక్క ప్రార్థనలు చేస్తున్నాము, మరి మాకెందుకు ఇబ్బందులు వస్తున్నాయని ఒక్కోసారి మనం అనుకుంటుంటాం. హల్లెలూయా, హల్లెలూయా అనుకుంటాం. మేము రోజు ప్రార్థనకు వస్తున్నాం పాస్టర్ గారు, మాకెందుకు వస్తున్నాయి ఈ కష్టాలు, మాకెందుకు వస్తున్నాయి ఈ బాధలు, ఈ ఇబ్బందులు ఏందండి?
అయినోళ్ళే తిడుతున్నారు, వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, ఎందుకయ్యా మాకు ఈ బాధ అని మనం కూడా ఒకసారి అనుకుంటా ఉంటాం. చాలా మంది పరిశుద్ధంగా ఉన్నవారి మీద కూడా ఇబ్బందులను దేవుడు తీసుకొస్తాడు. కారణం ఏంటంటే నీ పరిశుద్ధత ఎంతో చూడగాలి. నువ్వెంత పరిశుద్ధంగా ఉన్నావో నిన్ను పరిశీలన చేయటమే కదా ఆయన ఉద్దేశం. హృదయానికి మకిలి పెట్టిన వారిని పరిశీలన చేస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నవారిని పరిశీలన చేయటం మొదలు పెడతాడు. బైబిల్లో రిఫరెన్స్ చేయొద్దు, కానీ బైబిల్లో ఎజ్రా గ్రంథంలో ఒక మాట ఉండదు. వాళ్ళెంతో కష్టపడి యెరూషలేము గుడిని పడిపోతే దాన్ని కట్టాలని ఎంతో ప్రయత్నంతో వాళ్ళందరూ కష్టపడి మందిరం కడతా ఉంటే కొంతమంది వచ్చి వాళ్ళంతా ఇబ్బంది పెట్టేవారు. హల్లెలూయా, ఇబ్బంది పెట్టారంట. అప్పుడు వాళ్ళు కూడా అనుకోవచ్చు, ప్రభువా మేము చేసేది మందిరం పని, నీ మందిరాన్ని కడుతున్నాం, మేము చేసేది మంచి పనే కదా, మంచి పని మేము చేస్తుంటే మరి మాకెందుకు ప్రభువా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు? మా అనుకున్న వాళ్ళే మమ్మల్ని వచ్చి దూషించటం, నా అనుకున్న వాళ్ళే మమ్మల్ని వచ్చి దూషించటం, కొట్టబోవటం ఎంత మాకెందుకు అని వాళ్ళు కూడా అనుకొని ఉండొచ్చు. కానీ వాళ్ళను కూడా ఆయన పరిశీలించటం మొదలుపెట్టాడు. వాళ్ళకు కూడా పరీక్ష. నువ్వెంతో ప్రార్థన చేస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ఓర్పు ఎంత ఉందో చూడాలని దేవుడు పరీక్ష చేయటం మొదలు పెడతాడు. ఒకసారి పరీక్ష చేస్తాడు, ఇబ్బందులు చేసుకొస్తాడు, చుట్టూ ఒక వలయలాగా పన్నేస్తాడు, ఊపిరాడదు. ఇంకా మనం ఏం చేయాలో కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో దేవుడు తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చినప్పుడు అలాంటి ఇబ్బందులు సహించి వాటిని ఎదిరించినప్పుడు మాత్రమే పరిశుద్ధత కలిగి జీవించడం. ఆ ఇబ్బందికరమైన స్థితి నుంచి ఎదిరించాలంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. యాకోబుకి ఇబ్బంది వస్తే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చుట్టూ సమస్యలు తీసుకొచ్చి పెట్టినప్పుడు యాకోబు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తామా? దేవుడు నిన్ను పరిశీలించాలని, నీ భక్తి ఎంతో, నువ్వు ఇప్పుడు దాకా ఎంత నేర్చుకున్నావో చూడాలన్న ఉద్దేశంతో ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని చుట్టూ అలా అల్లినప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? మనం కూర్చొని ప్రార్థన చేస్తామా? ప్రభువా నాకు ఇబ్బందికరమైన పరిస్థితిని తీసివేయి అని ప్రార్థన చేస్తామా? చెయ్యం. మీకు ఒక విషయం చెప్పాలా? నిన్ను ఇబ్బంది పరుస్తున్నారు అంటే నీ చుట్టూ బంధువులు కావచ్చు, ఎవరన్నా నిన్ను రకరకాల మాటలతో ఇసికించి బాధ పెడుతున్నారంటే సాధారణంగా మానవ మాత్రులు మనం ఏమనుకుంటామంటే వాళ్ళ మీద ఎక్కడలేని కోపాన్ని ప్రదర్శిస్తాం, లేకపోతే వాళ్ళ మీద ద్వేషం హృదయంలో పెట్టుకొని ఉంటాం. సమయం నాకు రాదా, నాకు వచ్చినప్పుడు నీ ఎంత చూస్తలే అనుకుంటాం. కానీ మీరు ఒక విషయాన్ని మర్చిపోయేది ఏంటంటే వారు అలా మాట్లాడటం ద్వారా నీలో ఉన్నటువంటి ఆ మకిలి వదిలిపోయి నువ్వు పరిశుద్ధంగా మార్చాలనేది దేవుని ఉద్దేశం. అంటే నువ్వు పరిశుద్ధంగా మార్చబడటానికి వాళ్ళని మీ దేవుడు వాడుకుంటున్నాడు. అలాంటప్పుడు వాళ్ళు మనకు మేలు చేసినట్ట, కీడు చేసినట్ట. నాకు సమయం రాదా? నువ్వు నన్ను అన్నావు కదా ఇవాళ మాట, రేపు నువ్వు దొరకవా, నిన్ను నేను అన్నా అని అనుకుంటాం. కానీ అలా అనుకుంటాం, అలా అంటాం కూడా. ఏదైనా సందర్భం వచ్చి వాళ్ళకి అలా ఏదైనా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే మొన్న నన్ను అన్నావుగా, నువ్వు నీకు బాగైందే అని మళ్ళా మనం వాళ్ళని అంటాం. వాళ్ళ ద్వారా మనకు దేవుడు మేలు చేయాలనుకుంటే మన ఆ మేలును పక్కన పెట్టి వాళ్ళనే దూషిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్న కత్తి తీసుకొని తమ్ముడు చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తుండు. ఎందుకు వస్తుండు? యాకోబుని మార్చాలి, యాకోబుని పరిశుద్ధునిగా మార్చాలన్న ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడు? అన్నకి కత్తిచ్చి పారాబాబు నువ్వు చంపారా బాబు అన్నాడు. ఆ ప్రాణ భయంతో ఆ ఇబ్బంది పరిస్థితుల్లో ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేసి దేవుని దగ్గర పశ్చాత్తాపం పొంది తనలో ఉన్నటువంటి ఆ పాపాలన్నీ విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడి ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు. దీని అంతటికి కారణం ఎవరు? దేవుడు వాళ్ళ అన్నలో ప్రేరేపించి వాళ్ళ అన్నను తీసుకొచ్చాడు కాబట్టి అలా జరిగింది. అంటే యాకోబుకి కాస్తో కోస్తో మేలు చేసింది ఎవరు? వాళ్ళ అన్న.
అలాంటి సిచ్యువేషన్లో మనం కనుకుంటే మనం ఎమ్మటే తిట్టేస్తాం. ఒక్క నిమిషం కూడా ఆగమన్నమాట, మనం ఎమ్మటే అనేస్తాం. వాళ్ళు మనకు మేలు చేస్తున్నారన్న విషయాన్ని మనం పక్కన పెట్టుకుంటాం. దేవుడే నన్ను పరిశీలించడానికి, పరిశోధించడానికి వారిని అలా వాడుకుంటున్నాడన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు మనం ఏమీ అన్నవాళ్ళం. దేవుని నామానికి స్తోత్రం చెప్పుకుంటాము, ప్రార్థన చేసుకుంటా ఉంటాం. ప్రభువా, నన్ను పరిశీలన చేస్తున్నావా, నన్ను పరిశోధిస్తున్నావా ప్రభువా? వాళ్ళు ఏమన్నా కానీ తండ్రి ఎదురు మాట్లాడకుండా శాంతితో, ప్రేమతో వారితో మాట్లాడే శక్తిని నాకు ఏమైనా ప్రార్థన చేయగలుగుతాం. కానీ మనం అలా చేయలేము. ఎందుకంటే మన మీదకి వస్తాడా, మా మీదకి వస్తాడా అనే మా మీదకి తగువకు వస్తాడా అనే ఆలోచన మనలోకి వస్తుంది. కాబట్టి సాతాను ఏం చేస్తుందంటే ఆలోచన తీసుకొచ్చేసి నువ్వు ఆ పరీక్షలో పాస్ కాకుండా తప్పేటట్టు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకవేళ పొరపాటున పాస్ అయితే ఇంకొక మెట్టు ఎక్కుతావు. సాతానుగాడి ఉద్దేశం ఏంది? నీ రెట్ట పట్టుకొని, నీ చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని వాడు నరకానికి తీసుకెళ్లాలని వాడి ఉద్దేశం. కానీ నువ్వు ఒక మెట్టెక్కి పరలోకానికి వెళ్తానంటే వాడికి ఇష్టమా? అందుకని వాడేం చేస్తాడు? యేసుక్రీస్తు వారేమో నిన్ను పరిశీలించడానికి పెడితే నీ కాడికి వచ్చి సాతాను చదువుతానంటే నువ్వు కాబట్టి మెలకొండున్నావు, కానీ నేను గనకైతేనా అనగానే అమ్మటే సాతానుగాడు మనకు బోధ చెప్పాడు. ఇంకా ఇప్పుడు నువ్వు కానీ నెలకొండ ఉన్నావు, నేనైతే అనగానే అంటే నేనేమో తక్కువ? ఏం జరుగుతుంది అప్పుడు? దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు ఓడిపోతావు. దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు ఓడిపోతావు. ఓడిపోయినప్పుడు ఏం చేస్తాడు సాతాను? ఏం చేస్తాడు తెలుసా? అదివరకు నాకు అవగాహన లేదు, కానీ తర్వాత అవగాహన వచ్చింది. బైబిల్ చదువుతుంటే అవగాహన వచ్చింది. సాతానంట ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్తాడంట. ప్రతి వ్యక్తి మనందరి గురించి సాతాను దేవుడితో మాట్లాడుతూ ఉంటాడంట. ఎందుకంటే యోగు గ్రంథంలో మాట్లాడదు. యోగు గారిని పరిశీలించడానికి పర్మిషన్ తీసుకుంటాడు పోయి, మన కోసం కూడా అలా పర్మిషన్ తీసుకుంటాడు. యేసుక్రీస్తు వారు అంటాడంట, చూడు నా భక్తురాలు వాళ్ళ ఇంటి పక్కన గొడవ పంపించిన, ఎదురుంటలు గొడవ పంపించిన ఎంత శాంతిమూర్తిగా ఉందో చూడు అని ఆయన గొప్పగా చెప్పుకుంటే సాతానుగా వచ్చి భ్రమపరిచి అది చేసి ఇది చేసి పరీక్షలు ఓడిపోయేటట్టు చేసి యేసయ్య దగ్గరకు పోయి, ఇందాక ఏదో గెలిచినాదంటే చూడు ఇప్పుడు చూడు ఎంత కాదు పెట్టుకుంటుందో నీ భక్తురాలు, నీ భక్తురాలు చూడ ఎంత గొడవ పెట్టుకుంటుందో అన్నప్పుడు ఆయన తలకాయ అక్కడ దించుకుంటున్నాడు. నువ్వు పరీక్ష ఓడిపోతున్నావంటే యేసయ్య అక్కడ తల దించుకోవడమే. నిన్ను పరిశీలించాలనే, నిన్ను పరిశోధించి నిన్ను పరిశుద్ధతగా మార్చాలనే ఉద్దేశంతో ఆయన నీకు ఒక పరీక్షను తీసుకొచ్చి పెడితే ఆ పరీక్షలో నువ్వు ఓడిపోయి యేసయ్యను అక్కడ తలదించుకున్నట్లు చేస్తాడు. ఒకసారి మనకు తెలియకుండానే, మన సంబంధం లేకుండానే గొడవలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే దేవుడే వాటిని నీ ముందు పెడతాడు. దేవుడే తీసుకొచ్చి నీ ముందు పెడతాడు. నువ్వు శాంతియుతంగా ఉంటావా, కోపడతావా? ఈ ఇబ్బందులు చుట్టాల ద్వారా రావచ్చు, ఇంట్లో మన పిల్లల ద్వారా రావచ్చు. దేవుడు ఎవరినొకరు ప్రేరేపిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేరేపించి నీ భక్తి ఎంతో తెలుసుకోవాలనేది ఆయన ఉద్దేశం. నీ భక్తిని దేవుడు సాతానికి చూపెట్టి, చూడు నా భక్తురాలు, నా భక్తుడు చూడు ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నేను కలుగజేసినా నన్ను మాత్రం విడిచిపెట్టలేదని అక్కడ గర్వంగా చెప్పుకోవాలనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే సాతాను మాట విని దేవుణ్ణి తలదించుకునేటట్టు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను ఉంచి పరిశీలన చేస్తాడు. ఇక రెండో విషయం ఏంటంటే 2 కొరింథీ పత్రిక తీయండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ పత్రిక, యాలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. చాలా ఇక్కడ ఏమంటున్నాడు? రెండవ విషయం ఎలా పరిశోధిస్తాడంట దేవుడు?
ఫస్ట్ ఏమో ఇబ్బందులు కలుగు చేస్తాడంట, రెండోది ఏంది శ్రమలు కలుగు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు కలుగు చేస్తాడంట. ఎలాంటి శ్రమలో తెలుసా? మనం క్రీస్తు ప్రభు వారి శిష్యులుగా మన కనుక ఒకసారి పరిశీలన చేసుకుంటే 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు తిరిగి యేసుక్రీస్తు అనంతరం నా దగ్గర ఒక పుస్తకం ఉంది, హతసాక్షులు అనే ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో వాళ్ళు ఎలా చంపబడ్డారో రాయబడింది. వాళ్ళు ఏమైనా దొంగతనాలు చేశారా? వాళ్ళు దొంగతనం చేశారా? వ్యభిచారాలు చేశారా? యేసుక్రీస్తు గురించి ప్రకటించడం మొదలు పెట్టారు. యేసు మాత్రమే నిజమైన దేవుడు, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ప్రకటించడం మొదలు పెడితే వాళ్ళని బెత్తాలతో కొట్టారు. కొట్టారా? కొరడాలతో కొట్టారు. చివరికి సిలువలేసి చంపారు. కొంతమందిని రంపాలతో కోసి చంపారంట. వాళ్ళు అనుకోవచ్చు, మేమింత దేవుని పని చేస్తుంటే దేవుడికి కాస్తన్న ఆలోచన ఉండొద్దా? మేమేమన్నా దేవుని పనేగా చేసేది? ఏసే మాటలు చెబుతున్నాం, ఏసే గురించి అందరికి ప్రకటిస్తున్నాం, మాకెందుకు ఈ శోధనలు, మాకెందుకు ఈ శ్రమలు, మాకెందుకు ఈ శ్రమలు అని వారు అనుకుంటే అక్కడ వాళ్ళు ఓడిపోయారు. నువ్వు దేవుని పని చేసేటప్పుడు కూడా దేవుడు నిన్ను శ్రమల ద్వారానే నడిపించాలని ఆలోచన చేస్తాడు. ఎందుకంటే నువ్వు నిలబడతావా లేదా, నువ్వు నిలబడతావా లేదా నేను పరిశీలించడం మొదలు పెడతాడు. వాళ్ళని కూడా పరిశీలించాడు. పేతురు రాజు బొట్లు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మరణశిక్ష వేశారు పేతురు గారికి. వేసిన తర్వాత పేతురు గారు ఏమంటాడంటే, యేసుక్రీస్తు వారిని ఎలా సిలువేశారయ్యా, అంతటి గొప్పోడిని కాదు, నన్ను తలకిందులుగా సిలువేయ్యా అన్నాడు. అలా సిలువ వేయించుకొని మరీ చనిపోయాడు పేతురు గారు. ఆయన అనుకోవచ్చు కదా, నేను దేవుని పనే చేస్తున్నాను, దేవుని స్వార్థనే ప్రకటిస్తున్నాను కదా, మరి దేవుడి కళ్ళు కనపడవా నాకు ఇంత కష్టం వస్తే? అలా అనుకున్నాడు అనుకోండి, పేతురు గారు ఆ రోజే ఓడిపోయేవాడు. సాతాను చేతిలో ఓడిపోయి నరకానికి వెళ్ళేవాడు. పరలోకపు తాళ చేతులు అప్పగించాడు దేవుడు. కారణం ఏంది? శ్రమల మార్గంలో కూడా వారు తప్పిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఎంత శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కానీ మాత్రం వాళ్ళైతే వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని సన్నగిల్లిపోలేదు. ఒక చిన్న సంఘటన జరగగానే మనం విశ్వాసాన్ని విశ్వాసం దిగజారిపోద్ది. దేవుడు ఉన్నట్టువా? నేను ఆదివారం ప్రార్థనకు వస్తున్నా, సందాలు వేస్తున్నా, అవి చేస్తున్నా, ఈ చేస్తున్నా, కానీ నాకు ఈ కష్టం వస్తుంది ఎందుకంటావు? దేవుడు ఉన్నట్టువా? ఏదన్నా ఒక కష్టం ఎదురింట్లోనో పక్కింట్లోనో గొడవ, లేకపోతే ఒక 10,000 5,000 లేకపోతే 1,00,000 నష్టం వచ్చినప్పుడు మన ఎమ్మటే దేవుడు ఉన్నాడా అనుకుంటాం. మరి వారికి మరణమే దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళు దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు. దయమడి సినిమాలో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారిని చేతులు ఇలా కట్టేసి గుర్రానికి కట్టుకొని ఈడ్చుకుని వెళ్తాడు. అలా ఈడ్చుకుని పోయేటప్పుడు అలాంటి స్థితిలో కనుక మనం ఉంటే దేవుణ్ణి దూషిస్తామా, దేవుణ్ణి స్తుతిస్తామా? శ్రమల మార్గంలో నిన్ను పరీక్షించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు సంతోషముగా ఏమంటాడు ఇక్కడ, ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. హల్లెలూయా. పౌలా, నిన్ను తలకాయకి చంపేస్తామంటే సంతోషపడ్డాడంటే ఎందుకు సంతోషపడ్డాడు? ఇక్కడ చనిపోతే అక్కడ యేసయ్యతో ఉండొచ్చు, ఇక్కడ చనిపోతే అక్కడ యేసయ్యతో ఉండొచ్చు అని సంతోషపడ్డాడంట. పేతురు గారు నిన్ను చంపేస్తామంటే చంపేయండి. పేతురు గారే కాదు, వాళ్ళ తర్వాత కూడా భక్తులు చాలా మంది హతసాక్షులయ్యారు. ఇలా నేల మీద పడుకోబెట్టి చేతుల్లోకి ఇంతలా మేకులు కొట్టేవాళ్ళు, కాళ్ళలో చేతులు పడుకోబెట్టి, వాళ్ళు లేసేది లేదు. సేవలు పురుగులు వచ్చేయి ఆ మనిషిని తింపేసేది. బ్రతికుండగానే నరకాన్ని చూపెట్టేవారు. అయినా కానీ వాళ్ళు మాత్రం క్రీస్తుని మాత్రం విడవలేదు. ఇక మన జీవితాల్లోకి వస్తే కుటుంబంలో ఒక
పెద్ద శ్రమ కలిగింది అనుకోండి, నువ్వు ప్రార్థనకు రావు. ఒకవేళ పొరపాటున పాస్టర్ కనపడి ఏందక్క ప్రార్థన రావట్లేదంటే ఏమొచ్చావయ్యా, మాకు దేవుడు ఏం మేలు చేసినాడు, నిన్ను పరిశోధిస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు గుర్తించలేక దేవుడు మాకేం మేలు చేశాడు, ఆ పరిశీలనలో ఆ పరీక్షలో కనుక నువ్వు ఉంటే దేవుని ఆశీర్వాదాలతో మనం బయటపడతాం. నిన్ను పరిశీలించాలని దేవుడు మొదలు పెట్టాడంటే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి సిద్ధమైనట్టే. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర పనికిరాని బంగారాన్ని తీసుకెళ్లి అగ్నిలో వేసినప్పుడు మంచి బంగారాన్ని బయటకు తీసుకుంటున్నావు. మంచి బంగారం బయటకు వస్తుంది కదా. అలాగే శ్రమలోనే కొలిమిలో లేకపోతే ఇబ్బందులనే కొలిమిలో నిన్ను దేవుడు వేశాడంటే నిన్ను మంచిగా బయటకు తీసుకొచ్చి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలనేదే దేవుని ఉద్దేశం. నీకు శ్రమ వచ్చిందా, నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీకు కష్టం వచ్చిందా, దేవుడు నీకేదో మేలు చేయబోతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. అలా గమనించకుండా శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, నాకైనా ఈ శ్రమ, నాకైనా ఈ బాధలు, నాకైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అనుకున్నప్పుడు సాతాను చేతులు మనం ఘోరంగా ఓడిపోయినప్పుడు ఏం చేస్తాం? ఓడిపోయినప్పుడు ఏం చేస్తాడు? పిల్లలున్నారు, 10వ తరగతి, మా ఊర్లో ఒక అబ్బాయి ఉండు, 10వ తరగతి 6 సార్లు రాశాడు. ఒక్కసారి కాదు, 6 సార్లు రాశాడు. అంటే 6 సార్లు తప్పాడు 10వ తరగతి. మన పిల్లలు కూడా 10వ తరగతి ఈ సంవత్సరం పాస్ కాలేదనుకో, సరే ముందు నాటికి పాస్ అవుతాడు అనుకుంటాం. అట్లాగే 10 సంవత్సరాలు 10వ తరగతి రాస్తే వాడు ఎప్పుడుగా పెద్ద చదువులు చదువుకునేది, ఉద్యోగం చేసేది. సాతాను చేతులు క్షణక్షణం మనం ఓడిపోతామంటే ఒక ఉన్నతమైన స్థితికి ఎప్పుడు వెళ్తాం? మనం ఎప్పుడు వెళ్తాం? ఇంకెప్పుడు వెళ్ళాం. ఏదో ఒక పోరాటం వస్తుంది, సాతాను గారి చేతులు ఓడిపోతాం. మళ్ళా దేవుడు మళ్ళీ ఈసారి ఏమన్నా నేర్చుకున్నారేమో, వినటం వల్ల విశ్వాసం కలుగుద్ది కాబట్టి ఈసారన్నా వాక్యం నేర్చుకున్నారేమో, ఇంకొక పరీక్ష చేద్దామని చెప్పేసి ఏదైనా పరీక్ష తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఓడిపోవటం, మళ్ళా మొదలు పెట్టడం, మళ్ళా ఓడిపోవటం మొదలు పెట్టడం. ఈ లోపల ఏసై తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ పోయిన తర్వాత తీర్పు దినాన్ని నిలబడితే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయి ఎన్నిసార్లు బోర్లు పడ్డావు అన్ని చదివి వినిపించి నీకు, ఎందుకంటే జీవగ్రంథంలో నీ పేరు లేదమ్మా విను. ఎవడి చేతులు అయితే ఓడిపోయారో వాడేమిటి వెళ్ళిపోమని నరకానికి పంపిస్తాడు. హల్లెలూయా. అలాంటి స్థితి మనలోకి రాకుండా ఉండాలంటే నిన్ను నన్ను శ్రమ పెడుతున్నాడు, నీకు నాకు ఒక శోధన మన చుట్టూ ఉంది అంటే దేవుడు ఆశీర్వాదం కొరకు. ఆ శోధనలో నువ్వు జయించగలిగితే దేవుడు ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ఆ శోధన నువ్వు జయించకపోతే దేవుని ఆశీర్వాదాలు రావు. అన్న కత్తి తీసుకొని వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు? ఈయన కూడా కత్తి తీసుకొని పోతే ఓడిపోయినట్టే. ఎందుకంటే అన్న తమ్ముడు అన్నను చంపుకుంటారు. కానీ ఏం చేశాడు? యేసయ్య పాదాల చెంత కూర్చొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. అలా ప్రార్థన చేయటం ద్వారా అన్న వచ్చి ఏం చేశాడు? అన్నకి ఫస్ట్ లంచం పంపించాడు. మంచి మంచి మేకల్ని, మంచి మంచి గొర్రెల్ని అన్ని లంచం పంపించాడు. కానీ రాత్రి ప్రార్థన చేయటం ద్వారా అన్న వచ్చి ఆ లంచాన్ని వద్దన్నాడు. మెడ మీద ఇలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తమ్ముడిని ఇంటికి తీసుకెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నాకెందుకు వస్తుంది? నాకెందుకు ఎదురు దెబ్బలు వస్తున్నాయి? నేను ఏం చేసినా కానీ నాకెందుకు ఇది జరుగుతుంది అని అనుకుంటూ కూర్చున్నావా? సాతాను మాట నువ్వు వింటున్నట్టు. నీకు ఒక శోధన వచ్చింది, నీకు ఒక బాధ వచ్చింది, నీకు ఒక వేదన వచ్చింది అనుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను పరిశీలించడానికి ఈ శోధన తీసుకొచ్చావా? నేను ఏమనకపోయినా మా పక్కింటోళ్ళు ఇలా నన్ను దూషించారు ప్రభువా. నా శాంతాన్ని, నాలో ఉన్న సహనాన్ని నువ్వు పరిశీలిస్తున్నావు ప్రభువా. ఒకవేళ నాలో ఆ శాంతము సమాధానం లేకపోతే వాటిని నాకు దయచేయి ప్రభువా అని కనుక నువ్వు ప్రార్థన చేస్తే వాటిని దయచేసిన తర్వాత మళ్ళీ వచ్చి రేపు పొద్దునాడది ఏదో పొరపాటు రాత్రి తిట్టిన కానీ అక్క నన్ను క్షమించక్క. హల్లెలూయా, హల్లెలూయా. అటగాకుండా నువ్వు ఒక నోరేసుకొని ఇద్దరు మాట్లాడితే బజార్లు ఎలా ఉండదు తెలుసా? సాతాను నిన్ను ప్రతి క్షణము నిన్ను ఓడించాలన్న ఉద్దేశంతో వాడెప్పుడు మన చుట్టే తిరుగుతుంటాడు. దేవుడు మాత్రం నిన్ను పరిశీలించడం, ఎప్పుడు నిన్ను పరిశీలిస్తూనే ఉంటాడు. నువ్వెంతవరకు దేవుని వాక్యం వింటున్నావు? నువ్వెంతవరకు దేవునిలో ఉంటున్నావు?
నీకు కష్టం వచ్చినప్పుడు నా వైపు చూస్తున్నావా, మనుషుల వైపు చూస్తున్నావా అని నీకు ఒక కష్టాన్ని తీసుకొచ్చి పెడతాడు. ఆర్థికంగా ఒక ఇబ్బంది, ఒక అప్పులు తీసుకొచ్చి పెడతాడు నీ చుట్టూ. ఎటు చూస్తున్నావు? నా వైపు చూస్తున్నావా, అప్పుల వైపు చూస్తున్నావా? శ్రమ తీసుకొచ్చి పెడతాడు ఒక శ్రమని. నా వైపు చూస్తున్నావా, మనుషుల వైపు చూస్తున్నావా అని నిన్ను పరిశీలించడం మొదలు పెడతాడు దేవుడు. అలా మొదలు పెట్టినప్పుడు ఆ శోధన, ఆ పరీక్ష నీకు మేలు. బైబిల్లో ఒక మంచి స్త్రీ ఉంది. ఆమెను కూడా పుట్టవేయటం మొదలు పెట్టాడు. ఎవరామా? మొన్న ఈ మధ్య చెప్పాడు అన్న. ఆమెకు కూడా శ్రమలు, నిందలు, వేదనలు, బాధలు అన్ని తీసుకొచ్చి చుట్టూ పెట్టాడు. ఆమె ఏం చేసిందామా? ఏం చేసింది? ప్రార్థన చేసింది. పక్కన కూర్చొని పక్కింటోళ్ళకో ఎదిరింటోళ్ళకో సొల్లు ముచ్చట్లు చెప్పుకోలేదా? ఏం చేసింది? కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఆ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఆమె శ్రమలు, ఆమె నిందలు దేవుడు చూసి అని రాశాడు. అంటే దేవుడు చూస్తూనే ఉంటాడంట. అన్నకు వచ్చే శ్రమలు, అన్నాననే మాటలు ఆయన చూస్తూనే ఉన్నాడు. కానీ చూసి కూడా ఎందుకు మౌనం ఉన్నాడంటే, నువ్వు ఎంతవరకు నిలబడతావో దేవుడు చూడాలి. నీకు ఒక శ్రమ వచ్చింది, నువ్వు మనం అంటాం నా దేవుడు చూడలేదని. చూస్తూనే ఉంటాడు నీ శ్రమని, నీ కష్టాన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు. కానీ నువ్వెంతవరకు ఉంటావు అనేది ఆయనకి కావలసిన విషయం. కాబట్టి నీ శ్రమల్లో చూస్తూనే ఉంటాడు, నీ కష్టాన్ని చూస్తూనే ఉంటాడు, నీ ఆవేదన చూస్తూనే ఉంటాడు. ఆయన చూస్తున్నాడు. నువ్వేం చేయాలి? ఇంకా ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఈ సమస్య వచ్చింది ప్రభువా అని ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకుండా నువ్వు మౌనంగా ఉన్నంతసేపు నిన్ను ఆ శ్రమలు వెంటాడుతూనే ఉంటాయి. కొంతమంది సాక్ష్యాలు చదువుతుంటారు, నాకు ఇట్లా ఒక శ్రమ వచ్చింది, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు ఆ శ్రమ తీసేశాడని. వాళ్ళకి తీసేసిన శ్రమలు మనకు దేవుడు తీసేయలేడా? మరి మనకు కూడా దేవుడు తీసేయగలడు కదా. కానీ నిన్ను పరిశీలించాలనే ఉద్దేశంతో నిన్నేదో ఒక శ్రమలోనూ ఒక ఇబ్బందిలోనూ దేవుడు పెడితే నువ్వు దేవుణ్ణి నిందించే స్థాయికి దిగజారిపోతావు. దానికి కారణం ఏంటంటే నీలో ప్రార్థన లేకపోవడం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కష్టం వచ్చిందంటే నిన్ను పరిశీలించడానికి, నీకు వేదన వచ్చిందంటే నిన్ను పరిశీలించడానికి. నాకు కష్టం వచ్చింది, చెప్పుకోలేని కష్టం, బాధ, కన్నీళ్లు ఎన్నో వచ్చినాయి. వాటన్నిటిలో కూడా దేవుడు నన్ను ఆదరించుకుంటూ వచ్చాడు. దేవుడు, నేను బాధపడ్డాను, నేను అందరిలాగే నాకు దేవుడు ఏం మేలు చేశాడు అది ఇది అనుకున్నాను. కానీ దేవుడు నాతో ఒక్కటే ఒక మాట మాట్లాడాడు. ఏం మాట మాట్లాడాడంటే, యాకోబు నా శిక్షను తృణీకరించుకో అన్నాడు. హల్లెలూయా. అంటే నన్ను ఏం చేస్తున్నాడు? శిక్షించి, పరీక్షించి నన్ను మేలైన వస్తువుగా, మేలైనటువంటి మనిషిగా, పరిశుద్ధమైనటువంటి మనిషిగా మార్చాలనేది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నా చుట్టూ ఒక విషవలయాన్ని అల్లాడు. నేను కూడా కూర్చొని అనుకున్నాను, నాకేంత జరుగుతుంది, నేను అంత ప్రార్థన చేశాను, అది చేశాను, ఇది చేశాను, నీ పని అంత చేశాను, ఇటు చేశానని ఎన్నో మాట్లాడుకున్నాను. తర్వాత నాతో దేవుడు మాట్లాడిన మాట, నా శిక్షను తృణీకరించకుమన్నాడు. దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే ఆ శిక్షను నువ్వు తృణీకరిస్తే సాతాను చేతిలోకి వెళ్ళిపోయినట్టే. ఆ శిక్షకు లోబడి, ప్రభువా ఈ శిక్ష వల్ల నాకేదో నేర్పాలనుకుంటున్నావు ప్రభువా, నేర్పండి ప్రభు అని కనుక నువ్వు ప్రార్థన కనుక చేయగలిగితే దేవుడు ఎలా నిన్ను మలచాలనుకున్నాడో అలా మలిచేస్తాడు. బంగారాన్ని చేసేపోయి కొలుములు వేసి అతను ఏం చేస్తాడు? ఎలా మలచాలనో, ఒక విగ్రహంలాగా తయారు చేయాలన్నా, లేకపోతే చెవులకు పెట్టుకునే దుద్దులాగా తయారు చేయాలి, ఎలా చేయాలన్నా కానీ మంట మాత్రం తప్పదు. మంట తప్పదు, మంటలో ఉండాల్సిందే, అగ్నిలో పుటమి వేయాల్సిందే. నిన్ను కూడా నిన్ను కూడా ఒక స్థితిలోకి తీసుకురావాలి అంటే మాత్రం దేవుడు పరీక్షలు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఆ పరీక్షలు పెట్టినప్పుడే మనం ఒక స్థితిలోకి వస్తాం. నాకు ఆ పరీక్ష కనుక జరగకపోతే నేను ఇంకా కారులో పడుకునేవాడిను, అసలు ప్రార్థన కూడా వచ్చేవాడిను కాదు. ప్రార్థనకు వస్తే ఏం చేస్తున్నాను? నెల ప్రార్థన రోజు ఏం చేస్తున్నాను? పెద్దసారి వాకింగ్ అవుతుంటే నేను పోయి కారులో కూర్చొని కారులో పడుకుంటుంటాను, ప్రార్థనలో కూర్చోను. ఇవాళ ఏం చేస్తున్నా?
ప్రయాసపడుతున్నాడు. ఈ ఊరు ఆ ఊరే కాదు, ఇంకొక ఊరు ఉంటే బాగుండు, ఇంకో 2 ఊర్లు ఉంటే బాగుండని ప్రయాసపడుతున్నాం. ఇప్పటికి తేడా ఏంటంటే ఇబ్బందులనే కొలిమిలో నన్ను వేయబట్టే. హల్లెలూయా. శ్రమలనే కొలిమిలో నన్ను వేయబట్టే. అలా వేయబట్టే ఆ శిక్షను నేను తృణీకరించలేదు కాబట్టే దేవుడు ఈ స్థితిలో నిలబెట్టాడు ఈరోజు. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే ఒక సందర్భంలో శిక్షను తృణీకరిస్తుంటాం. దేవుడు ఏదన్నా ఒక మేలు చేయాలని నీ కుటుంబంలో ఏదైనా సమస్య తీసుకొస్తే దేవుడిని పక్కన పెట్టేస్తాం. శరీరంలో ఒంట్లో బాగోకపోతే మనం ఏం చేస్తాం? దేవుడినే పక్కన పెట్టేస్తాం. ఆరోగ్యం బాగాలేకపోతే దేవుడిని పక్కన పెట్టేస్తాం. 2 రోజులు ప్రార్థన చేస్తాం, 4 రోజులు ప్రార్థన చేస్తాం. నీలో ఆ రోగము లేకపోతే ఒక శరీర బలహీనతో దేవుడు ఉంచినప్పుడు 4 రోజులు ప్రార్థన చేస్తాం, 5 రోజులు ప్రార్థన చేస్తాం, 6 రోజులు పోయి మాదిరి కడిపోయి తాయది కట్టించుకొని వస్తాం. సాతాను చేతిలో చిత్తుగా ఓడిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను గడి చేతిలో చిత్తుగా ఓడిపోతాం. నీకు శ్రమ కలిగిందంటే దాని ద్వారా నీకేదో నేర్పాలనే దేవుని ఉద్దేశం. దాని ద్వారా నీ కుటుంబంలో ఏదో మేలు చేయాలనే ఉద్దేశం. మీరు మా వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటుంటాను, నేను కూడా అదివరకు అనుకునేవాడిని. నన్ను ఎలా అన్నారు, ఎలా అన్నారు, నా గురించి ఎలా చేశారు, అలా చేశారని వాళ్ళ మీద కోపం పెంచుకున్నాను అదివరకు. కానీ దేవుడు నాకు రోజు రోజుకి నేర్పుతున్నాడు. ఏం నేర్పుతున్నాడంటే వాళ్ళు చేసింది నాకు మేలే. వాళ్ళు నాకు మేలే చేశారు. ఒకవేళ అలా జరగకపోతే నా పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. దేవుడు వారిలో ప్రేరేపించి అలా జరిగించి ఈరోజు నన్ను దేవుడు ఇక్కడ ఇలా నిలబెట్టాడు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన దానికి నాకు మేలు చేశారు కానీ కీడైతే చేయలేదు. కాబట్టి చూసే వాళ్ళందరికీ ఏదో కీడులాగా అనిపించవచ్చు కానీ నాకైతే దేవుడు మేలే చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. సినిమా టాకీస్లో ఏమంటే అటు తిరిగి అటే వెళ్ళిపోయామని ఒకళ్ళు అటు పోతానేమని దేవుని ఉద్దేశం నేను సేవ చేయాలని. నా ఉద్దేశం సంపాదించుకోవాలా, లేకపోతే రకరకాల ఆలోచనలు. కానీ దేవుని ఉద్దేశాన్ని నా మీద నెరవేర్చడానికి ఇబ్బందులనే కొలిమిలో నన్ను కూడా పుటమేశాడు. అలా వేయటం ద్వారానే ఈరోజు నన్ను దేవుడు ఈ స్థితిలో ఉంచగలిగాడు. మీ జీవితాల్లో కూడా కుటుంబంలో కొడుకుల ద్వారానో మనవల ద్వారానో ఎవరి ద్వారానో కుటుంబంలో ఏదైనా ఒక శోధన వచ్చింది అంటే దేవుడు ఒక మేలును అక్కడ దాచిపెట్టాడు. ఆ శోధనను గెలిచినప్పుడు ఆ శోధనలో నువ్వు గెలిచినప్పుడు మాత్రమే దాన్ని సొంతం చేసుకోగలుగుతాం. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే ఓడిపోతా ఉంటాం. ఇప్పటిదాకా ఎన్నో సందర్భాల్లో ఓడిపోయి ఉండవచ్చు. సాతానుగాడు వేసే ఆ బాణాలకు మనం కూడా ఓడిపోవచ్చు. ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి, ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. ఇంకా సాతాను మాట వింటున్నామా? ఇది నా మంచికే వచ్చింది, ఇది నాకు మేలుకే వచ్చింది, ఈ సమస్య నాకు దేవుడు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇప్పటిదాకా అలాంటి స్థితిలో ఉన్నావేమో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటికి లోబడి సాతానికి దగ్గర నువ్వు ఓడిపోతున్నావు. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో, ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో స్థితుల్లో దేవుడు నీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వాలని చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న బాధలు, మంచిగా ఉన్న వాళ్ళే మీ మీద గొడవలకు వచ్చి ఉండొచ్చు. అలాంటి స్థితిలో నువ్వు దేవుని మాట వినకుండా సాతాన మాట విని ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావేమో. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో, ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. దేవుని మాట వింటున్నావా? దేవుడు పెట్టే పరీక్షలు పాస్ అవుతున్నావా, లేకపోతే తప్పిపోతున్నావా? ఒకసారి నిన్ను పరిశీలన చేసుకొని యేసయ్య దగ్గర ఇప్పటికైనా ప్రభువా, ఎన్నో సందర్భాల్లో తప్పిపోయి తండ్రి, ఎన్నో సందర్భాల్లో మీరు పెట్టే పరీక్ష నుంచి తప్పిపోయి తండ్రి, మేము సాతాను దగ్గర మిమ్మల్ని తల ఉంచుకునే విధంగా చేశాము ప్రభువా. ఇక నుంచి మా విశ్వాసాన్ని బలపరిచి తండ్రి, ఎలాంటి పరిశోధన జరిగినా కానీ దాన్ని ఆయా పరిశోధనలో నేను గెలిచి తండ్రి సాతానుని ఎదిరించి సాతానుపై విజయాన్ని సాధిస్తానని ఇప్పటికైనా ఒకసారి ప్రార్థన చేయండి దేవుడి దగ్గర. ఆయన దగ్గర ఇప్పుడు దాకా జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకుని ప్రార్థన చేయండి. పరిశుద్ధుల ప్రేమికల తండ్రి, ఇప్పటిదాకా విన్న వాక్యాన్ని మా హృదయంతరంగాల్లో ఉంచండి ప్రభువా. మీరు పెట్టే పరీక్షలు, మీరు పెట్టే ఆయా శోధనలు తండ్రి మేము వ్యతిరేకించి ఉన్నామేమో తండ్రి. ఇప్పటిదాకా తండ్రి సాతాను మాట విని తండ్రి మిమ్మల్ని దూషించి ఉన్నామేమో తండ్రి. మమ్మల్ని బహుగా క్షమించండి, కృప చూపండి, ప్రేమ చూపండి తండ్రి.
మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా మీరు శిక్షించి తండ్రి, మాకు బుద్ధి చెప్పి తండ్రి, మాలో ఉన్నటువంటి మకిల్ని, మాలో ఉన్నటువంటి ఆ పాపాలన్నింటినీ తీసివేయాలని మీ ఉద్దేశం అయితే తండ్రి, వాటిని అయా మేము ఆ పాపాలు తీసేసుకోకుండా తండ్రి ఇంకా మిమ్మల్ని దూషించి ఉన్నాము తండ్రి. మమ్మల్ని బహుగా క్షమించి కృప చూపండి, ప్రేమ చూపండి తండ్రి. విన్న మాటల ద్వారా తండ్రి ఇకనైనా తండ్రి మేము అయా సాతాను శోధనలో తండ్రి, మీరు పెట్టే పరిశీలనలో తండ్రి మేము గెలిచి తండ్రి మీరిచ్చే ఆశీర్వాదాలతో మేము నింపబడే విధంగా మాకు సహాయం చేసి కృప చూపండి, ప్రేమ చూపండి తండ్రి. అయా 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 ప్రతి క్షణము తండ్రి, ప్రతి క్షణము తండ్రి మేము ఓడిపోతున్నాము తండ్రి. ప్రతి క్షణము తండ్రి అయా సాతాను దగ్గర మేము ఓడిపోతున్నాము ప్రభువా. ఇకనైనా గెలిసే శక్తిని దయచేయండి, గెలిసే శక్తిని దయచేసి కృప చూపండి తండ్రి. మీ దగ్గర గోజాడి ప్రార్థించే శక్తిని కూడా మాకు దయచేసి కృప చూపి ప్రేమ చూపండి తండ్రి. హృదయాంతరంగాల్లో మా హృదయాంతరంగాల్లో ఈ మాటలు ఉంచండి, మా హృదయాంతరంగాల్లో ఈ మాటలు ఉంచండి ప్రభువా. అయా ఈ మర్చిపోకుండా తండ్రి ప్రతి క్షణము తండ్రి ఈ గుర్తుంచుకునే విధంగా సహాయం చేయండి తండ్రి. ఏదైనా చిన్న శోధన వచ్చినప్పుడు ఈ మాటలు మాకు గుర్తు చేసి తండ్రి మాలో ధైర్యాన్ని ఇచ్చి తండ్రి ఆ పరిశోధనలు మేము తండ్రి, ఆ పరీక్షలో మేము గెలిచే విధంగా, ఆ పరీక్షలో మేము తండ్రి ఉత్తీర్ణులయ్యే విధంగా మాకు సహాయం చేసి కృప చూపమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.